స్టోన్స్, పైల్స్, ఫిస్టులా, సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. మా పేరు సుజాత. మేము ఖమ్మం నుంచి మాట్లాడుతాం. ఏపీ సార్, హౌస్ వైఫ్ సార్. మేము శారీ బిజినెస్ చేస్తుంటాం, ఆన్లైన్ బిజినెస్, వెజిటేబుల్ బిజినెస్, కిరాణా షాప్ ఉంది సార్. మేము మీరు యూట్యూబ్లో చెప్పిన వీడియోస్ చూసి ఫాలో అవ్వి మాకు నచ్చి కంటెంట్ నచ్చింది సార్. మీ ప్రూఫ్ చూసిన నచ్చి మేము 12th బ్యాచ్లో జాయిన్ అయ్యాం సార్. హ్యాపీ బ్యాచ్. మీరు చెప్పిన అఫర్మేషన్స్ కానీ మీరు చెప్పిన అన్నీ చాలా స్మైల్గా ఉండాలి, హ్యాపీ స్టేట్లో ఉండాలి, నెగిటివ్ మాట్లాడొద్దని, ఒకరి గురించి మాట్లాడొద్దన్నారు, ఒకరి గురించి టాపిక్ మాట్లాడొద్దన్నారు, నెగిటివ్ ఆలోచన రావద్దని సార్. అలాగే చెప్పడం ద్వారా మేము చిన్న మెల్లిగా నేర్చుకుంటున్నాం సార్. మీరు చెప్పినవి ఫాలో అవ్వడం వల్ల, అఫర్మేషన్ చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, చాలా విజువలైజేషన్ చేయడం వల్ల మేము కొద్ది మిరాకిల్ జరుగుతున్నాయి సార్. మేము గోల్డ్ కొన్నాము, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది, స్టక్డ్ మనీ వచ్చింది. సడన్ సార్ మాకు ఒక సడన్ సర్ప్రైజ్ సార్. 20 years సార్ మా మ్యారేజ్ అయ్యి. మా వారు ఎక్కడ డబ్బు ఇంతవరకు ఒక్క శారీ కూడా తీసేయలేదు సార్. ఎందుకంటే దగ్గర నుండి తీసివ్వలేదు, అమౌంట్ ఇస్తారు కానీ దగ్గర నుండి తీసేయాలి సార్. అనుకోకుండా మన షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడ నచ్చింది సార్. నేను 4-5 వేలలో తీసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను, పట్టు శారీస్. సడన్గా ఒక శారీ చూపించారు సార్. 20,000 అబోవ్ ఉంది. 20,000 అబోవ్ అంటే అంత రేట్ నాకు వద్దులు అనేసి మనసులో అనుకున్నాను. కానీ కలర్ కాంబినేషన్ బాగుంది, అంత బాగుంది. 20,000 అవసరమా? 20,000 పైన వద్దులు అనుకున్నాను. మా వారు నచ్చిందా అన్నాడు. అన్న సడన్గా సార్ ఏమనుకున్నాడు, తీసేసి ప్యాక్ చేయను సార్. నాకు చాలా మంటలు అనిపిస్తుంది సార్. 20 ఏళ్ళకి కానీ నా దగ్గర ఉండేలా తీపిచ్చారు సార్. ఆ శారీ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోను సార్. అంత మంచి అనుభవాలు వచ్చినాయి సార్. ఇంకా మేము స్టేటస్లో పెడుతున్నాము, వీడియో చూస్తున్నాం, అందరికి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇలాంటి సక్సెస్ అందరికీ రావాలనేసి ప్రతి ఒక్కరికి ఆశీర్వదించాం సార్. మేము బిజినెస్ బాగా డెవలప్ అయ్యి మీ పేరు నిలబెట్టాం సార్. మేము మంచి సక్సెస్, పెద్ద సక్సెస్ తీసుకొని సుమన్ టీవీలో మేము మీతో పాటు వీడియో చేయాలని నా గోల్ సార్. ఖచ్చితంగా చేస్తాం సార్. నాకు BMW కార్ కొనాలని నా గోల్ సార్. డ్రీమ్ కార్ కొని సక్సెస్ అయ్యి నేను సుమన్ టీవీలో వచ్చేసి వీడియో చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో అన్వర్ గారు సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో హనుమాన్ శక్తి గురించి, మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ కూడా అలానే ఉంటుందని చెప్పేసి గుర్తు చేసి మరీ చెప్పడం కావాలి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో అంటే డబ్బు రావాలి అంటే మనకి ఎటువంటి క్వాలిటీస్ ఇన్నాళ్ళు ఉండాలో చెప్పాం, ఇప్పుడు ఉండకూడదో చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు రావాలి అంటే యాటిట్యూడ్. సో జెఫ్ కెల్లర్ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం చదవండి. యువర్ యాటిట్యూడ్ డిసైడ్స్ యువర్ ఆల్టిట్యూడ్. అంటే మన యాటిట్యూడే, ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. సో మన యాటిట్యూడే మన ఆల్టిట్యూడ్ని డిసైడ్ చేస్తుందండి. సో జెఫ్ కెల్లర్ అని రాసిన పుస్తకం. అంటే నేనేమో నేర్చుకున్నానంటే మన లైఫ్లో డబ్బు సంపాదించాలంటే మన యాటిట్యూడే. నేను నా క్లాసెస్లో నేను ఏం చేస్తానంటే యాటిట్యూడ్ని మారుస్తాను అనమాట. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏమంటారంటే ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత చెప్పుకునే యాటిట్యూడ్ని ఎప్పటికప్పుడు మనం డెవలప్ చేసుకుంటుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో ఈ యాటిట్యూడ్ని నేను క్లాసెస్లో బాగా నేర్పిస్తాను. మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు ఈ పిక్చర్ గుర్తెచ్చుకోండి. ఈ ఒక పర్సన్ చాలామంది నెంబర్ 1 అవ్వడానికి ట్రై చేస్తారు, ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు, మిస్ అవుతుంటారు, కొంచెం కిందకు వస్తారు. ఈ పర్సన్ నెంబర్ 3 వస్తే అతను ఏమనుకుంటాడు, అతను ప్లస్ ఇతను నేను కలిపి ఈక్వల్ టు నేను అనుకుంటున్నాడండి. సో చూడండి, ఇక్కడ థర్డ్ ప్లేస్ వచ్చింది. ఒకవేళ మీ పిల్లలు మీ ఇంట్లో ఎప్పుడైనా థర్డ్ వస్తే డిసప్పాయింట్ అయితే డోంట్ వరీ నాన్న, 2 + 1 = 3. ఆ పర్సన్ కలిపితే నువ్వు అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాటిట్యూడ్. అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎప్పుడైతే అలాగా చేసుకుంటారో హ్యాపీగా బతుకుతాం. సో ఈరోజు నేను ఏం చెప్తానంటే ఫస్ట్ పాయింట్, ఏ క్వాలిటీస్ ఉండకుండా ఉంటే మీకు డబ్బు వస్తుంది. ఫస్ట్ పాయింట్, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు విత్ ఎనీవన్. మనము ఈ భూమి మీదకి వచ్చాము అంటే మన ఫింగర్ ప్రింట్ ఎవరికి ఉండదు ఈ భూమి మీద, మన ఫేస్ ఎవరికి ఉండదు. సో మనము కంపల్సరీగా మనం పుట్టామంటే దేవుడు ఏదో ఒక స్పెషల్ టాలెంట్. అందుకే జీవితంలో క్లాసెస్కి వచ్చినట్టు ఏం చెప్తానంటే అన్వేషణ చేయాలి. అన్వేషణ. ఒక సినిమాలో అర్జున్ గారు చెప్తారనమాట నితిన్ గారితో, నువ్వెవరు అంటే నేను ఇది అని అంటే కాదు, నువ్వెవరు అని అంటే నేను ఇదబ్బా అని అంటే కాదు, శ్రీ ఆంజనేయం సినిమాలో అన్వేషణ చేయాలి. నువ్వెవరు, ఎందుకు వచ్చావు, నీ పని ఏంటి, నీ కర్తవ్యం ఏంటి అని అన్వేషణ అని అంటే ఆ విధంగా ఎప్పుడైతే మనం అంజీ ఏదో చెప్తున్నావు ఏంటి అని అంటాడు అనమాట. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ టాలెంట్స్ ఉన్నాయి, ఏ యూనిక్నెస్ ఉంది. ప్రపంచంలో ప్రతిదానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుందండి. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక కాకి అందరూ అన్నట్టు నువ్వు నల్లగొన్నావు అని. ఈ కాకి ఏం చేసిందంటే ఒక మాంక్ దగ్గరికి వెళ్ళింది. ఈ స్టోరీ మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక మాంక్ దగ్గరికి వెళ్ళి, మాంక్ నీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి కదా, నన్ను మొత్తం మార్చేసే, తెల్లగా మార్చేసే అని అంటే సరే నేను మారుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి
వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉన్నారో చెప్పు, అప్పుడు నేను వాళ్ళలాగా నేను మార్చేస్తాను. ఓ అవునా, అయితే నేను నల్లగా ఉన్నాను కదా. ఇప్పుడు ఈ కాకి ఏం చేసిందంటే మాంక్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ హంస దగ్గరికి వెళ్ళింది. హంస దగ్గరికి వెళ్ళి హంస నువ్వు చాలా తెల్లగా ఉన్నావు కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావా, నువ్వు హ్యాపీగా ఉంటానని చెప్పు, నేను వెళ్ళి మాంక్ దగ్గర నాకు వరం ఇచ్చారు అని అంటే, లేదా ఏమైంది అంటే, చూడు కాకి నేను తెల్లగా ఉన్నాను కానీ ఈ కొలంలోనే ఇటు నుంచి అటు ఈ నది సముద్రం కూడా కదా, ఈ నదిలోనే తిరుగుతుంటాను, ఇదే ప్రపంచం, నేచర్లో కూడా ఎగరలేను, నువ్వైతే ప్రకృతి పైకి వెళ్ళి ప్రకృతిని అంతా చూస్తుంటుంటావు, ఎక్కడికైనా ఎగరగలవు. అందరూ అన్నం పెట్టినప్పుడు ఎవరి కోసం చూస్తారు, కాకి వస్తుందని చూస్తారు, ఇంకే గెద్ద అవుతుందా అది వస్తుందని చూడాలి, నీ గురించే ఎదురు చూస్తుంటూ ఉంటారు, నువ్వే అదృష్టవంతుడు నాకనంటే. ఓ అవునా అని ఒక పని చేయి, నువ్వు మల్టిపుల్ కలర్స్ ఉన్న రామచిలక దగ్గరికి వెళ్ళు అని అన్నది ఎవరు, హంస. ఇప్పుడు ఈ కాకి ఏం చేసింది, మల్టిపుల్ కలర్స్ ఉన్న రామచిలక దగ్గరికి వెళ్ళింది. ఏ రామచిలక నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అంటే రామచిలక అన్నది, లేదు నేను హ్యాపీగా లేదు. అదేంటి అని అంటే రామచిలక ఏమన్నదంటే, నేను మల్టిపుల్ కలర్స్ ఉన్నాను, నన్ను తీసుకొచ్చి కేస్ ఇంట్లో ఎక్కడ పెడతామండి, రామచిలకని ఇంట్లో పంజరంలో పెట్టేస్తాం. పంజరంలో నేను ప్రపంచం మొత్తం చూడాలనుకుంటున్నాను కానీ నేను అందంగా ఉన్నానని చెప్పి అందులో కలర్ఫుల్గా ఉన్నాను కాబట్టి నన్ను జూలో తీసుకొచ్చి ఒక పంజరంలో బంధించారు. నువ్వు కాకి బావా నువ్వే అదృష్టవంతుడివి అని అన్నది. ఓరే ఇదేంట్రా ఇలా అదృష్టవంతుడు అనుకున్నానే. ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది, ఇంకా నువ్వు నెమల దగ్గరికి వెళ్ళాడు, ఒకవేళ నెమల హ్యాపీగా ఉందామని రామచిలక చెప్తుంది అన్నమాట. ఇప్పుడు కాకి బావ ఎక్కడికి వెళ్తుంది, నెమల దగ్గరికి వెళ్తుంది. ఏ నెమలి నువ్వైనా హ్యాపీగా ఉన్నావా అని అంటే, కాకి బావా నేను హ్యాపీగా లేను. నీకేమి నువ్వు పురివిప్పుతా అంటే, ఎస్ నేను పురివిప్పు అలాగ ఆడాను, అలా ఆడగా నన్ను పట్టుకొని వచ్చి జూలో పెట్టారు అని అన్నది. అంటే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకుని మనం ఏమనుకుంటాం అంటే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అల్లాలు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు డబ్బు ఉంది కదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు పెద్దిల్లో అనుకుంటాం కానీ పీత కష్టాలు పీతవి, సేత కష్టాలు సేతు అంటారండి. ఆ విధంగా ఎవరి కష్టాలు ఎంత చెట్టుకు అంత గాలి అని మనకు చిన్నప్పుడు పెద్దలు చెప్పారండి. సో అందువల్ల అంటే అప్పుడు మళ్ళీ మాంక్ దగ్గరికి వచ్చి కాకన్నది, మాంక్ నాకు అర్థమైపోయింది అనేసానంటే, మాంక్ అన్నాడు నేను చెప్పితే అందుకే బాధపడితే కానీ బోధపడదమ్మా అనేసి అన్నాడు. అందుకే జీవితంలో గుర్తుపెట్టుకుని మనం ఎంత అదృష్టవంతులు. అందుకే ఒక పుస్తకంలో రాసి ఉంటుంది అనమాట, మనకి కాళ్ళు ఉంటాయి కదండి, మన కాళ్ళు ఉన్నాయని మనకి ఎప్పుడు గుర్తిస్తుంటే కాళ్ళు లేని వాళ్ళని చూసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా అండి ఒక అనాథాశ్రమంకి వెళ్ళండి, ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళండి, అక్కడ వాళ్ళని చూస్తే మనం ఎంత అదృష్టవంతులో మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. మీ పిల్లల్ని కూడా తీసుకెళ్తే వాళ్ళకి కూడా ఎంత అదృష్టవంతులో అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి వాళ్ళ నాన్న నువ్వు షూ కొనలేదు, నువ్వు మంచోడివి కాదు, నువ్వు నాకేం కొనవనంటే, అప్పుడు ఆ ఫాదర్ ఏం చేశాడంటే ఒక ఓల్డ్ ఏజ్కి ఇంకో అనాథ ఆశ్రమాల దగ్గరికి, అనాథ బాలికల దగ్గర తీసుకెళ్ళి, చూడు బాబు నువ్వు షూ కొనలేదని నువ్వు బాధపడుతున్నావు, అక్కడ వాడికి కాలే లేదు, సో ఎవరు అదృష్టవంతులు. అబ్బాయి ఏమన్నాడు, నన్ను షూ కొనలేదన్నా, నేను చాలా అన్లక్కీనానంటే, ఇప్పుడు అబ్బాయి అతను ఏం చేశాడు, ఫాదరు అక్కడికి తీసుకెళ్ళి కాలు లేని పిల్లవాడిని చూపించాడు. ఇప్పుడు చెప్పు ఎవరు అదృష్టవంతులు. సో అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇలాంటి మరి చూపిస్తుంటుంటారో అప్పుడు వాళ్ళకి మేము చాలా లక్కీ అని ఒక ఎన్నో స్ట్రాంగ్ ప్రింట్అవుట్ పడిపోద్దండి. మీరు ఎంతసేపు మీ పిల్లల్ని నువ్వు లక్కీరా నీకు నేను నాలాంటి నాన్న అంటే వాళ్ళకి ఎంతసేపు అర్థం కాదు. వాళ్ళకి నీకు అంటున్నాను రా, నీకేట్రా రాజురా కింగ్ రా చాలే నాన్న అనుకుంటారు. అలాంటి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు కాకి బాగా గుర్తొస్తుంది. సో అయితే ఇలా నా దగ్గరికి వచ్చేయండి. చాలామంది నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత 15th బ్యాచ్ నుంచి మీరు చూస్తే మళ్ళీ 12th బ్యాచ్ జగన్ గారు అని వైజాగ్ గాజువాక్ నుంచి ఉన్నారు. ఇందాక ఈరోజు ఈవినింగ్ 6 లక్షల రూపాయలు వచ్చిందండి. 6 lakh rupees వచ్చింది ఈరోజు ఈవినింగ్. టుడే రిసీవ్డ్ 6 lakhs rupees చెక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. అది కూడా శ్రీ అన్నపూర్ణ రైస్ ట్రేడర్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ప్రమోషన్ కూడా ఇందులోనే అయిపోయింది సార్. ఆ 6 lakhs ఎంతో కొంత పంపించండి సార్ మాకు. సో అదే చెప్తున్నానండి, నా దగ్గరికి వచ్చిన తర్వాత మీ యాటిట్యూడ్ మార్చేస్తాను, రావాల్సిన డబ్బు చాలా ఈజీగా వస్తుంది. అయితే ఇంకా మనకి ఎటువంటి క్వాలిటీస్ లేకుండా ఉండే డబ్బు వస్తుంటే స్టాప్ పొసెసివ్నెస్. చాలామంది ఎలా ఉంటుందంటే పొసెసివ్నెస్ ఉంటారు అన్నమాట. అంటే వేరే వాళ్ళకి డబ్బు రాగానే, వేరే వాళ్ళ సక్సెస్ రాగానే చూడండి అమ్మాయి ఎలా చూస్తుందని అంటే మామూలు అంటే చాలా జల్సీగా ఫీల్ అవుతుంటారు. సో నేను మిలియనర్ మైండ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ చేశానండి. ఎవరికైతే జలసీ, గ్రీడ్ ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి యూనివర్స్ డబ్బు ఇవ్వదు. ఇక్కడ ఈ పిక్చర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి సక్సెస్ వచ్చినప్పుడు నరుస్తుందండి. ఈ అమ్మాయి వచ్చి ఇలా చూస్తుంది అనమాట. చూసి యూనివర్స్ ఏం చేస్తారు తెలుసా, అలా మీరు ఎప్పుడైతే చూస్తుంటారో సక్సెస్ వచ్చిన వాళ్ళని చూస్తే నీకు జల్సీయా అంటే నీకు ఇష్టం లేదా సక్సెస్ అంటే అని చెప్పి సక్సెస్ ఇవ్వదన్నమాట. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్టాప్ ఫీలింగ్ కాంపిటీషన్. మీరు ఎప్పుడు కూడా మార్కెట్లో కాంపిటీషన్ అని ప్రతిసారి అనకూడదండి. సో మీరు ఏం చేయాలంటే కాంపిటీషన్ ఉన్న వాళ్ళతోనే కొలాబరేషన్ అవ్వాలి. కాంపిటీషన్ ఉన్న వాళ్ళతోనే కొలాబరేషన్ అయితే ఇంకా మన డబ్బు బాగా సంపాదించుకోవచ్చు. ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైతే కాంపిటేటివ్ అనుకుంటున్నారో ఒక మెట్టు తగ్గండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీరు కలిసారనుకోండి, సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఉంటుందండి. చాలామంది వీళ్ళిద్దరూ పోటీ పడుతుంటుంటారు. వీళ్ళిద్దరూ కూర్చుని ఒకవేళ ఓ పని చేద్దాం 1+2 = 3 అంటే నువ్వు నేను కలిసి 3 అవుతాం అని అన్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అందుకే చాలా దగ్గర అంటారు అనమాట, మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, నా దగ్గర 100 రూపాయలు, నా 100 రూపాయలు నేను మీకు ఇచ్చాను అనుకోండి, నా దగ్గర ఏముండదు. మీ 100 రూపాయలు నాకు ఇచ్చారు అనుకోండి, ఏముండదు. అదే మీ దగ్గర ఒక ఆలోచన ఉంది, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నా ఆలోచన మీకు ఇచ్చి మీ ఆలోచన నాకు ఇస్తే నా దగ్గర 2 ఆలోచనలు, మీ దగ్గర 2 ఆలోచనలు. సో ఇది ఎక్స్చేంజ్ అనమాట. సో ఈ విధంగా మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెట్లో కాంపిటీషన్గా ఫీల్ అవ్వదు. ఎవరైతే కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి, లేదా వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారో వాళ్ళ క్వాలిటీస్ రాయండి. అప్పుడు మనం ఆటోమేటిక్ సక్సెస్ అవుతాం. అందుకే మన క్లాస్కి వస్తే ఇలాంటి కోకోళ్ళు ఉంటాయని చెప్తూ ఉంటారు. కొలాబరేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అండి. అవునండి. ఏదైనా సరే మనతో కొలాబరేట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఆ షేరింగ్, ఆ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దానికి తగ్గట్టే మన మైండ్ సెట్కి తగ్గట్టే ఇప్పుడు మన క్లాస్లో చాలామంది అటెండ్ అవుతూ ఉంటారు. సో కొలాబరేషన్ అయితే డెఫినెట్గా మనకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎటువంటి పీపుల్తో కొలాబరేట్ అవ్వాలి, ఎలా కొలాబరేట్ అవ్వాలి అని నేను క్లాసెస్లో క్లియర్గా నేర్పిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకరికొకరు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ చేసుకుంటేనే మనకి కొలాబరేషన్ పెరుగుతుంది. అండ్ ఇంకా తీసుకుంటే క్రిటిసిజం, ఇది చాలా ఎక్కువ మంది చేసేదండి. క్రిటిసిజం చేస్తారు. ఎంతసేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే విక్టిమ్గా ఉండకూడదు. విక్టిమ్ అంటే ఏంటి, ప్రతిదానికి బ్లేమింగ్. సో గేమింగ్లో గెలాలంటే బ్లేమింగ్ ఆపేయాలండి. మళ్ళీ గేమింగ్లో గెలాలంటే బ్లేమింగ్ ఆపేయాలి. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఈ రోజు నుంచి మీరు నిజంగా ఐ విల్ స్టాప్ బ్లేమింగ్. మళ్ళీ చెప్తున్నా, ఐ విల్ స్టాప్ బ్లేమింగ్. సో మీరు గేమింగ్లో గెలాలంటే, మళ్ళీ చెప్తున్నానండి, డబ్బు అనే గేమింగ్లో గెలాలంటే బ్లేమింగ్ ఆపేయండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. సో విక్టిమ్గా కాకుండా వెక్టర్గా ఉండాలంటే ఎలా ఉంటాయి, విక్టిమ్గా కాకుండా, విక్టిమ్ అంటే ప్రతిదానికి కంప్లైంట్, నీరసం, బద్ధకం. ఇంకోటి మెయిన్ విక్టిమ్ అంటే ఎవరంటే ప్రతి దానికి నెగిటివ్ మాట్లాడతారు. ఏది చెప్పినా కూడా నెగిటివ్గా మాట్లాడుతుంటారు. సో ఇక్కడ ఈ విధంగా ఏంటంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత విక్టిమ్ మైండ్ సెట్ నుంచి విక్టరీ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలి నేను నేర్పిస్తాను. విక్టిమ్ మైండ్ సెట్ నుంచి విక్టరీ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలి. మిమ్మల్ని ఎవరైనా అడుగున డిసప్పాయింట్ చేసే వాళ్ళ దగ్గర, మళ్ళీ చెప్తాను, ఎవరైతే మిమ్మల్ని అడుగున డిసప్పాయింట్ చేస్తున్నారో వాళ్ళే మీ అపాయింట్మెంట్ తీసుకునేలాగా నేను తయారు చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఈసారి జరగబోయే బ్యాచ్ వెరీ స్పెషల్ అని. ఎందుకంటే ఇయర్ ఎండింగ్. సో కానీ ఇయర్ ఎండింగ్లో కానీ మీరు రావాల్సిన డబ్బు మొత్తం వచ్చిందనుకోండి, న్యూ ఇయర్తో ఎప్పుడు గుర్తుపెట్టు, న్యూ ఇయర్ ఎప్పుడు కూడా కొత్త హోప్తో స్టార్ట్ చేయాలి. అంతేగాని ఇయర్ ఏం సక్సెస్ అవ్వలేదురా, నెక్స్ట్ ఇయర్ అయినా బాగా అవ్వాలి అని హోప్ ఎప్పుడు వెళ్ళకండి. ఇయర్ కొట్టాను, ఇంతకు మించి కొట్టాలి, కల్కి మూవీలు చెప్తాను, అంతకు మించి లేదా రేపటి కోసం అని మీరు నిజంగా అనుకుంటే నా క్లాసెస్కి రండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్ కాంటాక్ట్ అవ్వండి. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను ఈసారి సెషన్స్లో ఏమేమి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాసెస్ వచ్చేసి December 9th నుంచి ఉంటుందండి. December 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్. మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు. లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్ అంటే ఇయర్ని కానీ అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి, మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా, ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం ఆ సినిమాలు ముఠామేస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు కదా. సో ఈ 11 నెలలు ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా, హుస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు, ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు, ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. పొటెన్షియల్గా బాగా అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడి ఏమి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత శక్తివంత వ్యక్తిగా కాదు శక్తిగా అవుతాం. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పేది December 9 అండి. మళ్ళీ చెప్తున్నాను, December 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. December 9th అవునండి, యూనివర్సల్ నెంబర్. అండ్ బీ ద ఫస్ట్. ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలనే కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము. సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా క్లాస్లో కూడా. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హనుమాన్. జై హనుమాన్ అండి.